శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భగవద్గీత చెప్పుకున్నాం. ముందుగా మనం గీతమును ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతం పురాణమున్నా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమస్తాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయంలో 35వ శ్లోకం వరకు, 35 కాదు 33వ శ్లోకం వరకు నిండి వరకు చెప్పుకున్నాం. 34 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు గీత మనం ప్రార్థన చేసుకున్నట్టున్నాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చాకీర్తి మరణాత్ అతిరిచ్యతే. నాయనా, నువ్వు ఇప్పుడు యుద్ధం మధ్యలో మానేసావు అనుకో, నీ అపకీర్తిని అందరూ కూడా కలకాలం చెప్పుకుంటారు. మర్యాదస్తుడికి అపకీర్తి కన్నా మరణమే మంచిదయ్యా కదా. సంభావితవ్య చాకీర్తి మరణాత్ అతిరిచ్యతే. దానికన్నా పెద్దది, మరణం కన్నా అతి ఎక్కువది ఏది అపకీర్తి అనేది మర్యాదస్తుడికి. భయాద్రణారుప ఉపరతం మన్యంతే త్వాం మహారథా ఏషాంచత్వం బహుమతో భూత్వాయాస్యసి లాఘవం. భయపడి యుద్ధాన్ని మాన్యవాడిగా క్షత్రియ వీరులందరూ కూడా నిన్ను అనుకుంటారు. ఇంతవరకు ఎవరైతే నిన్ను గౌరవంగా చూశారో ఇప్పటి నుంచి చాలా చులకంగా చూస్తారు. అర్జున, అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహిత నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం కిం. పగవారందరూ కూడా నీ పరాక్రమాన్ని తూలనాడుతూ ఎన్నో మాటలు అంటారు. అంతకు మించిన దుఃఖం ఏముంటుంది అర్జున నీకు చెప్పు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. గెలిచావా, ఈ మహిని పరిపాలిస్తావు. జిత్వావా భోక్ష్యసే హతోవా ప్రాప్తతే స్వర్గం. యుద్ధంలో చస్తే స్వర్గానికి వెళ్తావయ్యా, అంతకన్నా కావాల్సిందే ఉంది. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ. కాబట్టి ఉత్తిష్ట లే కౌంతేయ, ఓ కుంతి కుమార అర్జున, యుద్ధాయ కృతనిశ్చయ. యుద్ధం చేయాలని కృతనిశ్చయం తీసుకోవయ్యా. ఎలా చేస్తావు? సుఖం దుఃఖం నమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్వస్య నైవం పాపమవాప్యసి. జ్వాలు భగవద్గీత అంతా ఇదే చెప్తాడు స్వామి. నువ్వు రాజువి, నీ ధర్మం నువ్వు నిర్వర్తిస్తున్నావు కదా. ఎలా నిర్వర్తిస్తావంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకటేననే భావంతో నిర్వర్తించు. సంకల్పం అది ఉండాలి. లాభం వచ్చినా నష్టం వచ్చినా నాకు పర్వాలేదని ఇలా భావించి యుద్ధం చేయవయ్యా. అప్పుడు నీకు పాపదోషాలు ఏమి అంటావు. పాపం ఉండకూడదు, పుణ్యం కూడా ఉండకూడదురా. అందుకోసం ఏం చెప్తాడు, ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి తెలియకూడదు అని చెప్తాడు. దానం చేసినా నేను చేసినట్టు ఎక్కడ చెప్పుకోకూడదు కదా. పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. పుణ్యశేషం ఉన్నా కూడా మళ్ళీ ఏ స్వర్గంలోనూ పుట్టడం, పాపశేషం ఉంటే ఏ నరకానికో వెళ్తాం, ఏ పశుపక్షాదులు కనపడదాం. ఏది లేకుండా పాపదోషాలు అంటకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి. ఎలా చేయాలి? సంకల్పం నాకేమీ లాభనష్టంతో సంబంధం లేదు, దీనివల్ల సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా భావిస్తాను అంటే అదేమిటి? దాని అర్థం ఏమిటంటే మనం కోరిక లేకుండా చేస్తున్నాము మన పనిని. నీ యుద్ధం నీ పని రాజుగా ఎలా కోరిక లేకుండా చేయి. భగవద్గీత మొత్తం సారం ఇదే చెప్తూ ఉంటాడు స్వామి. నీవు నిర్వర్తించాలి ధర్మం, ప్రవృత్తిలోనే ఉండాలి. ఏదో ముక్కు మూసుకొని కూర్చుంటానని కాదు, నీ డ్యూటీ నువ్వు చేయాలి, కానీ దాని మీద కోరిక ఉంచకూడదు. రేపు మనం 39వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.